ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ డిటెక్ట్ అయ్యింది, అక్కడ రీస్కాన్ చేస్తే ఏమైంది అంటే సిస్ట్ ఫామ్లో ఉన్నది కాస్త గ్రోత్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత సఫర్ అయినామో మాకు మట్టుకే తెలుసు అనమాట. 2 ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏనండి, ఒక్కటి కూడా చిన్న ప్రాబ్లం కాదు. అంతా అయిపోయిన తర్వాత బేబీకి ఆపరేషన్ రేపు అన్నప్పుడు ఈరోజు చెక్ చేసుకుంటే ఆల్రెడీ దాంట్లో క్లియర్గా రాసి పెట్టి ఉంచారనమాట. సో ఎట్లా అనిపిస్తే చెప్పండి. న్యూరోబ్లాస్టోమా అంటే ఏంటి అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. సో మా హస్బెండ్ కూడా ఎట్లా అనుకున్నారు అంటే క్యాన్సర్ అన్న వర్డ్ నాకు చెప్తే నేను ఎక్కడ టెన్షన్ పడిపోతానో. ఫ్రైడే రోజు వచ్చిన రిపోర్ట్లో ఏంటి అంటే బేబీకి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అనేసి అయితే కన్ఫర్మ్ చేసేసినారు అనమాట. సాటర్డే రోజు ఆపరేషన్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి నైట్ 12 కంతా పాలు ఇవ్వడం బంద్ చేస్తాము అని చెప్పినారు. నేను ఎప్పుడైతే వెళ్ళి వాడిని టచ్ చేస్తున్నానో వాడిని పట్టుకున్నానో ఇంకా వాడిని వదిలి రావాలంటే చాలా కష్టం అనిపించేది. థర్స్డే రోజు ఏమంత అనిపించలేదు, కానీ ఫ్రైడే రోజు రేపు ఆపరేషన్ అంటే వాడు ఎంత బాగా నవ్వుతున్నాడు నన్ను చూసి. ఎందుకు అంటే రేపు ఆపరేషన్ చేసేస్తారు, ఆ చిన్న చేతులు కాళ్ళని పట్టుకోవాలి అంటేనే నాకే భయం వేస్తుంది. అట్లాంటిది అవ్వలేదన్నమాట. వాడి ముఖం చూడాలనిపిస్తుంది, ఎందుకో గిల్టీగా అనిపిస్తుంది. నేను ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడో. వాడికి తెలియదు కదా రేపు వాడికి ఆపరేషన్ అనేసి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా మా బాబుకి ఏమైంది. సో ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే అంతా తెలుసు, కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఏంటి అంటే ఏంటి ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు, నేను ఏం చెప్తున్నానో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో అందుకనే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ డిటెక్ట్ అయ్యింది అక్కడ నుంచి అయితే నేను క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే సగం స్కిప్ చేసేసి తర్వాత కంటిన్యూగా చూడండి, తెలియని వాళ్ళైతే ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, మీకు ఎలాంటి డౌట్స్ అనేటివి రావన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ మాకు ఎక్కడ ప్రాబ్లం డిటెక్ట్ అయ్యింది అంటే టీఫా స్కాన్లో అనమాట. టీఫా స్కాన్ జరిగినప్పుడు మాకు ఇట్లా బేబీకి సిస్ట్ ఉంది అనేసి అయితే బయటపడింది అనమాట. సో ఆ సిస్ట్ ఉందనేసి బయటపడింది అనమాట. సో మేడం చూసారు, అంతా చెక్ చేసిన తర్వాత ఇప్పుడున్న సిస్ట్ అప్పుడైతే చిన్నగా ఉండే అనమాట సిస్ట్. ఆ సిస్ట్ కూడా ఆపరేషన్ చేయాలి అనేసి అయితే మేము కన్సల్ట్ అయ్యే మేడం అయితే చెప్పారనమాట. సో ఎందుకైనా మంచిది సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము. ఇప్పటి నుంచే నాకు ఎట్లా అనిపించింది అంటే ఇంత చిన్న బేబీకి ప్రాబ్లం వచ్చింది అంటే ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాడు చిన్న బేబీ ఒక 5 months ఫీటస్ లాగా ఉన్నప్పటి నుంచే ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ వాడిని ఎందుకు ఇంకా మనం ఫర్దర్గా ఇది చేయాలి అన్నట్టు నాకు ఇంటెన్షన్ ఉండే అనమాట. సో నాకు అసలు ఇష్టం లేకుండే ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడము. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినాము, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళినాము. ప్రతి ఒక్కరు ఏం చెప్పారు అంటే ఇప్పుడున్న సిస్ట్కి అయితే ఆపరేషన్ ఏం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిస్ట్కి సెల్ఫ్ రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాము, ఒక 15-20 days ఆగుదాము. ఆగిన తర్వాత సిస్ట్ పెరుగుతుందా లేకపోతే దానికి సెల్ఫ్ రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా చెక్ చేద్దాము అన్నట్టయితే చెప్పారనమాట. సో అందరూ హోప్ ఇస్తున్నారు కదా అన్నట్టు ఇంకా నేను కూడా చాలా మటుకు కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన అనమాట మా హస్బెండ్ని. సో ఆయన అయితే ఏం కాదు తగ్గిపోతుంది అంటున్నారు కదా, ఏం కాదు నువ్వు ఎందుకు అంత ఎక్కువ ఆలోచిస్తున్నావు అన్నట్టు అన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఒక 15-20 days 20 days కాదు 1 month తర్వాత రీస్కాన్ చేశారు. 1 month తర్వాత రీస్కాన్ చేస్తే ఏమైంది అంటే సిస్ట్ ఫామ్లో ఉన్నది కాస్త గ్రోత్ స్టేజ్కి వెళ్ళిపోయింది. గ్రోత్ స్టేజ్కి ఎట్లా అంటే ఇది 1 ఉంటే అప్పటికి 2-3 అయిపోయింది అనమాట. అంత ఫాస్ట్గా గ్రోత్ అయితే అయిపోయింది. సో దాన్ని బట్టి ఇంకా మేడం ఏమన్నారు అంటే ఫస్ట్ సిస్ట్ ఫామ్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు అంటే ఒకవేళ పెరిగితే మాత్రం 8.5 monthsకే డెలివరీ చేద్దాము, లేదు పెరుగుతలేదు అంటే మాత్రం 9 months వరకు ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేద్దాము అనేసి అయితే చెప్పారనమాట. ఇది ఒక రేర్ ప్రాబ్లం అనే చెప్పారు, కానీ ఇది ఏంటి ప్రాబ్లం అనేది అసలు ఎవరు చెప్పలేకపోయినారనమాట. ఎందుకు అంటే నా కడుపులో మళ్ళీ బేబీ కడుపులో ఉన్న ప్రాబ్లం కాబట్టి కరెక్ట్గా ఇది ప్రాబ్లం అని ఎవరు డిటెక్ట్ చేయలేకపోయినారు. ఎవరిని అనడానికి అయితే ఏమీ లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సెకండ్ టైం రీస్కాన్ చేశారు కదా, రీస్కాన్ చేసినప్పుడు ఏంటి అంటే గ్రోత్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట బేబీది. అయితే మేడం గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ దగ్గర సజెషన్స్ తీసుకున్నారనమాట, ఎట్లా ఈ కండిషన్ ఏం చేద్దాము అన్నట్టు. సో సార్ ఏమన్నారు అంటే 35 to 36 weeks వరకు అయితే ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ బేబీకి ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే బేబీకి మళ్ళీ ప్రీమెచ్యూరిటీ యాడ్ అయింది అనుకోండి, కాంప్లికేషన్స్ వస్తాయి. సో బేబీని అట్లీస్ట్ 35 to 36 weeks వరకు అయితే కంటిన్యూ చేయండి అనేసి అయితే సార్ చెప్పారనమాట. మా మేడం కూడా అదే చెప్పారు.
సో అట్లా ప్రెగ్నెన్సీని అయితే కంటిన్యూ చేశారు. ఇంకొక విషయం ఏంటి అంటే నాకు ఆ స్కాన్లోనే ప్రాబ్లం ఏంటి అన్నది మ్యాక్సిమం బయట పడిపోయింది. కాకపోతే నాకు మెడికల్ నాలెడ్జ్ లేకనో లేకపోతే ఏ డాక్టర్స్ క్లియర్గా చెప్పకపోవడం వల్లనో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదండి. ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. అందరు మిస్టేక్స్ ఉన్నాయి, ఒక్కరు మిస్టేక్స్ అని చెప్పను నేను. 30 వీక్స్ 5 డేస్కి నాకు సెకండ్ రీస్కాన్ అయితే చేశారనమాట. అక్కడ క్లియర్గా ఇచ్చారు, 2 ఇచ్చారనమాట. అయితే అదన్నా అవ్వచ్చు లేకపోతే ఇదన్నా అవ్వచ్చు. సో ఇవి 2 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు ఆ రెండింటికి మీనింగ్ మాకు మేడం క్లియర్గా చెప్పుంటే ఆ రోజే ఖచ్చితంగా నేను ఏదో ఒక డెసిషన్ తీసుకునేదానండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎంత సఫర్ అయినామో మాకు మట్టుకే తెలుసు అనమాట. మెంటల్గా, ఫిజికల్గా అండ్ ఎక్కువ అంటే ఫైనాన్షియల్గా ఇవన్నిటికీ మేము అసలు దేనికి రెడీ లేకుండా కాకపోతే అన్నీ ఫేస్ చేయాలి. లాస్ట్ 15 డేస్ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామో మాకు మాత్రమే తెలుసు అనమాట. సో అట్లా అప్పుడు అంతా క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఇది ఇట్లా ఉంది మరి ఎట్లా అన్నట్టు కూడా మాకు మేడం ఏం చెప్పలేదు. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ఫైల్స్ తీసుకొని తెలిసిన డాక్టర్స్ కానీ తెలిసిన సార్ వాళ్ళు ఉంటారు కదా మా హస్బెండ్కి, సో వాళ్ళకు తెలిసిన డాక్టర్స్ కానీ అట్లా కన్సల్ట్ అయినప్పుడు ఆయనకు కూడా తెలుసంట ఇది ఒకవేళ అయితే ఇది అయ్యి ఉండొచ్చు అన్నట్టు చెప్పారంట. చెప్పినా కూడా ఆయన నాకైతే చెప్పలేదన్నమాట. ఎందుకు అంటే ఇన్ కేస్ అది అయ్యి ఉండొచ్చు కానీ అదే అని అయితే చెప్తలేరనమాట ఎవరు. సో సెకండ్ టైం నాకు 30 వీక్స్ 5 డేస్కి రీస్కాన్ చేశారనమాట. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ 2 ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి. ఆ 2 ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్సేనండి, ఒక్కటి కూడా చిన్న ప్రాబ్లం కాదు. ఎందుకు మరి మాకు మేడం చెప్పలేదో నాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. అవి 2 పెద్ద ప్రాబ్లమ్సే. ఒకటి వచ్చేసి అసలు వాటి నేమ్స్ పలకడానికి కూడా నాకు రాదనమాట. అవి వచ్చేసి వాళ్ళు మెడికల్ టర్మ్స్లో రాశారు. మెడికల్ టర్మ్స్లో రాసినవి మనకి ఎట్లా అర్థమవుతాయి చెప్పండి. అండ్ అట్టు మనం ఏమన్నా మెడికల్ స్టూడెంట్సా అన్ని పిన్ టు పిన్ అర్థం చేసుకోవడానికి. సో మేడం మాకు క్లియర్గా చెప్పునింటే అప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఉంటామేమో అనేసి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా నేను 30 వీక్స్ 5 డేస్ స్కాన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు అని ఎప్పుడు నేను చూసుకున్నానంటే అంతా అయిపోయిన తర్వాత బేబీకి ఆపరేషన్ రేపు అన్నప్పుడు ఈరోజు చెక్ చేసుకుంటే ఆల్రెడీ దాంట్లో క్లియర్గా రాసి పెట్టి ఉంచారనమాట. సో ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఇట్లా చేస్తున్నారా ఏంది అన్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా ఫైల్స్ తీసుకొని తెలిసిన వాళ్ళందరితోనైతే చూపించారనమాట. సో తనకు కూడా చెప్పారనమాట అయితే ఇది అయ్యి ఉండొచ్చు న్యూరోబ్లాస్టోమా అంటే ఏంటి అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. సో అయితే ఇది అయ్యి ఉండొచ్చు అనేసి అయితే చెప్పారంట. అయ్యుండొచ్చు అని చెప్పారు కానీ అవును అన్నట్టయితే ఎవరు ఏం చెప్పలేదు, ఎందుకంటే ఎవరికి తెలియదు అనుకోండి. సో 30 వీక్స్ 5 డేస్ స్కాన్లో కూడా నాకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట న్యూరోబ్లాస్టోమా అన్న అయ్యుండొచ్చు. సో న్యూరోబ్లాస్టోమా అన్న అయ్యుండొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు కదా ఇదన్నా అయ్యుండొచ్చు అనమాట. నేను ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తా చూడండి. అవి పేర్లు కూడా పలకడానికి రావన్నమాట. సో అది పేర్లు కూడా పలకడం తెలియని మనకు అది ప్రాబ్లము ఇది అన్నట్టు మనకు ఎట్లా అర్థమవుతుందో చెప్పండి. అండ్ అవి 2 కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్సేనండి, ఒక్కటి కూడా చిన్న ప్రాబ్లం కాదు. ఆల్రెడీ చెప్పాను కదా న్యూరోబ్లాస్టోమా అంటే అది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. క్యాన్సర్ చిన్న ప్రాబ్లమ్ అని చెప్పండి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంది అని చెప్పాను కదా. సో అది ఏంటి అంటే మెంటల్ హెల్త్కి సంబంధించిన బేబీ గ్రోత్కి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయండి దానికి సంబంధించింది అనమాట. అది కూడా చిన్న ప్రాబ్లం ఏం కాదు. సో అడుగుతున్నారు కదా వాళ్ళని వీళ్ళని కన్సల్ట్ అవ్వడానికి. కన్సల్ట్ అయినప్పుడు మా హస్బెండ్కి తెలిసిందనమాట కేసు ఇదైతే న్యూరోబ్లాస్టోమా అంటే ఏంటి అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్. మేబీ అయితే అయ్యి ఉండొచ్చు అనే చెప్తున్నారు కానీ కన్ఫామ్గా చెప్తలేరు కదా అన్నట్టు చెప్పారనమాట. మా హస్బెండ్ కూడా ఎట్లా అనుకున్నారు అంటే క్యాన్సర్ అన్న వర్డ్ నాకు చెప్తే నేను ఎక్కడ టెన్షన్ పడిపోతాను. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ బేబీ 30 వీక్స్ 5 డేస్ కదా, మన చేతుల్లో ఏం లేదు, ఇంకా మనం ఏం చేయలేము, ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడం తప్ప అన్నట్టు అనుకున్నారంట. సో అట్లా నాకేం చెప్పలేదన్నమాట. సో చెప్పకుండా ప్రెగ్నెన్సీని అయితే కంటిన్యూ చేస్తే ఇంకా ఇది అట్లా అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్ చేశారు బేబీ కోసము. దాంట్లో బాగానే ఉంది అనేసి అయితే చెప్పారు కానీ క్లియర్గా అయితే ఏం చెప్పలేదన్నమాట. ఇంకా తర్వాతనే డెలివరీ అయిపోయింది. బేబీని అయితే పుట్టిన వెంటనే తీసుకొని వెళ్ళిపోయారనమాట. మొత్తం 9 డేస్ బేబీ అయితే ఎన్ఐసీలో ఉన్నారనమాట. మండే రోజు తీసుకొని వెళ్ళారు. ఫ్రైడే వరకు చెయ్యని టెస్ట్ లేదనమాట నా బేబీకి. ప్రతి ఒక్క టెస్ట్ అయితే చేశారు. ఎందుకు అంటే ప్రాబ్లమ్ని క్లియర్గా తెలుసుకోవడానికి. ఇన్ని రోజులు ఎట్లా ఉంది అంటే నా కడుపులో బేబీ కడుపులో ప్రాబ్లం కాబట్టి పర్టికులర్గా ఇది అనేసి అయితే తెలుసుకోలేకపోయినారు. అండ్ బేబీ బయటికి వచ్చిన తర్వాత కూడా 5 డేస్ పట్టింది ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి. కానీ అప్పటికి కూడా ప్రాబ్లం తెలియలేదన్నమాట.
5 డేస్ తర్వాత చేయాల్సిన టెస్ట్లు అన్నీ చేసేసారు, రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ 5th ఫ్రైడే రోజు వచ్చిన రిపోర్ట్లో ఏంటి అంటే బేబీకి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అనేసి అయితే కన్ఫర్మ్ చేసేసినారనమాట. సో ఇంకా మాకైతే మా వల్ల అవ్వట్లేదు, మ్యాక్సిమం పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా ఆపరేషన్ అయితే తప్పించలేము, కానీ బేబీ చాలా చిన్నగా ఉన్నారు కదా, పోస్ట్పోన్ చేయడానికి అయితే ట్రై చేద్దాము అన్నట్టు ట్రై చేసినాం, కానీ పోస్ట్పోన్ చేసే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఇప్పుడే చేయాలి అన్నట్టు అయితే చెప్పారనమాట. సో ఫ్రైడే రోజు ఆ టెస్ట్లు అయిపోయినాయి కదా, సాటర్డే రోజు వచ్చేసి బేబీకి ఆపరేషన్ చేసేసారు. ఆపరేషన్ చేసిన తర్వాత అది ట్యూమర్ అనమాట, చెప్పలేదు కదా, సిస్ట్ నుంచి గ్రోత్ స్టేజ్కి వెళ్ళింది, గ్రోత్ నుంచి అది ఒక ట్యూమర్ లాగా మారిపోయింది అనమాట. ఆ ట్యూమర్ని బయటికి తీసిన తర్వాత నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తా చూడండి. సిస్ట్ అనుకుంటే మనం ఎంత అనుకుంటాం చెప్పండి, నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఆవాళ్ళు ఎంత ఉంటాయి అంతే అనుకున్నానండి, అంతకుమించి అంతకన్నా పెద్దగా ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే బేబీయే చిన్నగా ఉంటారు, ఆ బేబీ లోపల అది మీకు ఇక్కడ యాడ్ చేశాను కదా ఇంత ఉందన్నమాట. అంత ఉంది అంటే అసలు ఏం చెప్పాలి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నేనైతే షాక్ అయినా అనమాట, ఇంత పెద్దగా ఉంది ఏంది లోపల అన్నట్టు అనుకున్నాను. ఇంత పెద్దగా ఉన్నా కూడా ఏం చెప్తాం చెప్పండి, నాకు అసలు ఏం చెప్పడానికి కూడా అవ్వట్లేదు అనమాట. సో అంత పెద్దగా ఉంది కదా, ఇంకా అది తీసేసినారనమాట. తీసేసిన తర్వాత అసలు అది ఏంది అన్నది ఇంకా కూడా ప్రాబ్లం తెలియలేదు బయటికి. అప్పటికి కూడా ఇప్పుడు ఈ 2 గెస్ చేశారు కదా, ఇవి కాకుండా మళ్ళీ వేరే 2 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే అనుకున్నారనమాట. అనుకొని ల్యాబ్కి అయితే పంపించారు. ఆ రిపోర్ట్ రావడానికి 15 డేస్ పట్టిందనమాట. సో తీసిన తర్వాత నెక్స్ట్ బయోప్సీకి పంపించారనమాట. దాన్ని బయోప్సీకి పంపిస్తే 15 డేస్ పట్టింది, వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ 15 డేస్ అని ఏం చెప్పలేదు, 3-4 డేస్లో వస్తుంది అన్నట్టయితే అనుకున్నాం అనమాట. సాటర్డే రోజు ఆపరేషన్ అయింది కదా, థర్స్డే రోజు మేము డిశ్చార్జ్ అయినాము. సాటర్డే అంటే ఆల్మోస్ట్ 4-5 డేస్ అయింది కదా, వస్తుంది అని ప్రతిరోజు వెయిట్ చేసినాం అనమాట. అట్లీస్ట్ ఇప్పటికైనా రిపోర్ట్స్లో ఏం రాకుండా ఉండి ఇప్పుడైనా హ్యాపీగా ఇంటికి వెళ్దాము అన్నట్టు చాలా అంటే చాలా ఆశపడినాం, కానీ అసలు మేము ఇంకా రిపోర్ట్స్ రాలేదన్నమాట. రిపోర్ట్స్ రాకుండానే డిశ్చార్జ్ అయితే అయినాము. సో అప్పుడు ఏం గెస్ చేసినారు, అది బయటికి వచ్చిన దాన్ని బట్టి అంటే అప్పుడు కూడా న్యూరోబ్లాస్టోమా అయితే అయ్యి ఉండొచ్చు, లేకపోతే హెపటోబ్లాస్టోమా, ఇవి 2 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అయితే మెన్షన్ చేశారనమాట. సో రిపోర్ట్ వచ్చేదాకా మనకు ఏంటి ప్రాబ్లం అన్నది అయితే కన్ఫర్మ్ కాదనమాట. సో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఏంటి అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైంది ప్రాబ్లంకి తగ్గ ట్రీట్మెంట్ అవన్నీ నేను ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అన్నీ దీంట్లోనే అనేసరికి మొత్తం నాకు చెప్పడానికే కన్ఫ్యూజన్గా ఉంది. సో అందుకనే రిపోర్ట్ ఏమొచ్చింది ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏంటి అన్నది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందో చెప్తాను చూడండి. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళని బేబీ గురించి ఏం అడగొద్దు అనేసి అయితే నేను అనుకున్నాను కదా, అనుకొని ఏం అడగలేదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసినాము, బెడ్ పైన పడుకోవాలి అంటే నాకు పడుకోవాలి అనిపిస్తలేదు అనమాట. నా బేబీ లేకుండా నాకు ఉండాలి అంటే ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా తిట్టని అన్నట్టు మళ్ళీ నేనే ఫోన్ చేసిన అనమాట మా హస్బెండ్కి, నన్ను తీసుకపో అనేసి అడుగుతూనే ఉన్నాను అనమాట. ఆయన ఏమనుకున్నారు అంటే NICUకి జస్ట్ 2 times అలౌ చేస్తారనమాట అటెండర్స్ని, మార్నింగ్ 11కి ఒకసారి, ఈవినింగ్ 7కి ఒకసారి అనమాట. సో మార్నింగ్ ఆల్రెడీ వెళ్ళేవారు ఒక చూసి వచ్చున్నారు, ఈవినింగ్ తీసుకెళ్దాంలే అన్నట్టు ఆయన ఇంటి దగ్గర డ్రాప్ చేసి చిన్నోని దగ్గరికి అయితే ఆయన వెళ్ళిపోయింది అనమాట. సో నేను మళ్ళీ ఫోన్ చేసేసరికి ఇట్లా అనుకున్నాను కాబట్టి ఇంటి దగ్గర దింపేసిన, నేను సాయంత్రం వద్దులే అనేసి అయితే చెప్పానమాట. సరేలే అనేసి అనుకున్నాము. ఇంకా కొంతసేపు అటు ఇటు పొర్లినా నాకు అసలు నిద్ర రాలేదు, అసలు ఉండాలనిపిస్తలేదు. ఇంకా డిశ్చార్జ్ అయ్యి వచ్చిన కాబట్టి ఇంకా రిలేటివ్స్ వీళ్ళు వచ్చి పలకరిస్తుంటారు కదా, ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అట్లా టైం అయితే స్పెండ్ చేసేసిన అనమాట. ఇంకా టైం అయిపోయింది, ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సిన టైం వచ్చిందనమాట. వెళ్ళాలి అని ఇష్టం లేదు, కానీ వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట. ఏమంటారు 50-50, వెళ్ళొద్దు అని ఎందుకు అనుకుంటున్నా అంటే చూస్తే బేబీని నేను తట్టుకోలేను అన్నట్టు వెళ్ళొద్దు అనేసి అనుకుంటున్నాను, కానీ ఛాన్స్ మళ్ళీ రాదు. మళ్ళీ నేను వీళ్ళని అడుక్కున్నా, వీళ్ళని తీసుకొని వెళ్ళరు, రమ్మని చెప్పినప్పుడే వెళ్ళాలి అన్నట్టు ఇంకా వెళ్ళిపోయినా అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా NICUలోకి వెళ్ళి ఉంటుంది అనమాట. బెల్ కొట్టంగానే సిస్టర్స్ వచ్చారు, ఓపెన్ చేశారు. బేబీ వాళ్ళ మదర్ వచ్చింది అంటే అలౌ చేశారనమాట. అలౌ చేస్తే అక్కడ కూడా నాకు అప్పటికే 4th డేనే, ఇంకా ఏమంటారు బ్యాండేజ్ కూడా ఇంకా తీయలేదన్నమాట. నడవడానికి కూడా కష్టమే ఉండే. ఆయన కూడా అట్లనే వెళ్ళిన లోపలికి, ఇంకా చెప్పులు విప్పి వెళ్ళాలి, సరేలే అన్నట్టు చెప్పులు విప్పి వెళ్ళిన. నెక్స్ట్ లోపలికి వెళ్ళేసరికి మఫ్లర్ కట్టుకోవద్దు అన్నారు. సరేలే నా బేబీ కన్నా ఏమీ ఎక్కువ కాదు అనేసి మఫ్లర్ తీసేసిన.
నెక్స్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి అన్నారు. చేయి పెట్టలేదు, నాకు ఆపరేషన్ అయితే 4th డేనే ఇది, నేను హ్యాండ్స్ వాష్ చేసుకోలేను, శానిటైజ్ చేసుకుంటాను అని చెప్పిన. సరేలే అన్నారు. శానిటైజ్ చేసుకున్న, లోపలికి వెళ్ళిన, బేబీని చూసిన. అసలు ఇంకా నా వల్ల అవ్వలేదన్నమాట. అదొక ప్రపంచంలాగా ఉందన్నమాట. నాది ఒక్క బేబీయే ఉంటారు అనేసి అనుకున్నాను, కానీ లైన్గా ఒక 10-15 మంది బేబీస్ అయితే ఉన్నారనమాట. మొత్తం NICU కదా అది. అందరూ 2 days 3 days బేబీస్, అండ్ ప్రతి ఒక్క బేబీ గింతనే ఉన్నారు, చిన్నగా ఉన్నారనమాట. అందులో చూస్తే నా బేబీయే కొంచెం మంచి వెయిట్గా మంచిగా ఉన్నారనమాట. అండ్ ఒక్కొక్క బేబీకి ముక్కులో నోట్లో పైపులు, అబ్బా అసలు ఎందుకులేండి చెప్పలేను. అండ్ నేను వెళ్ళిన రోజు నా బేబీ ఎట్లా ఉండే కండిషన్ కూడా నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తా చూడండి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బేబీని టచ్ చేయొచ్చా అంటే హ్యాండ్స్ వాష్ చేసుకున్నారా అనేసి అడిగారనమాట. లేదు అంటే హ్యాండ్స్ వాష్ చేసుకుంటేనే బేబీని టచ్ చేయనిస్తాము అన్నారు. సో ఇంత కష్టపడింది నా బేబీ కోసమే కదా, నేను చల్లనీళ్ళలో చేయబెడితే ఏమవుతుంది అనేసి ఇంకా మళ్ళీ వచ్చేసి హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను అనమాట. చెప్పులు వేసుకోమని చెప్పారు వాళ్ళు. ఇంకా చెప్పులు వేసుకొని హ్యాండ్స్ వాష్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళినా. ఇంకోటి ఏమైందంటే నేను కాటన్ కూడా పెట్టుకోలేదన్నమాట. జస్ట్ మఫ్లర్ కట్టుకొని స్పీడ్గా వెళ్ళిపోయినా. కాటన్ లేదు, మఫ్లర్ లేదు, తల అయితే బీభత్సంగా నొప్పి వస్తుంది. అట్లనే కూర్చొని ఉన్నాను అనమాట. ఇంకా బేబీని ఇచ్చారు, ఎత్తుకొని ఇంకా అట్లనే కూర్చున్నా. డైరెక్ట్ ఫీడ్ ఇవ్వమన్నారు అనమాట, మదర్ ఫీడ్. మీరు నమ్ముతారా, యాపీ అప్పుడైతే యాపీ ల్యాచ్ చేయడానికి చాలా టైం పట్టింది. 2 to 3 days వరకు కూడా తనకు ల్యాచింగ్ ప్రాబ్లం అయిందనమాట. డిశ్చార్జ్ అయ్యే రోజు తనకు కొంచెము మంచిగా తాగుతుందనమాట. సో వీడు మాత్రము నేను వెళ్ళిన ఫస్ట్ డేనే అసలు వాడు ఎట్లా గుర్తుపట్టిండో ఏమో కూడా నాకు ఇప్పటికీ తెలియదండి. వాడు ఎంత స్పీడ్గా పాలు తాగుతున్నాడు అంటే, ఎంతో ఆకలితో ఉంటే పిల్లలు ఎట్లా చేస్తారో వాడైతే అట్లా చేసిందనమాట. నా ప్రాణం గాలిలోనే పోయింది. అబ్బా అసలు చెప్పలేను, ఆ ఫీలింగ్నే నేను చెప్పలేను అనమాట. సో ఇంకా వాడికి మంచిగా పాలైతే పట్టిన తర్వాత ఇంకా అట్లనే కూర్చొని ఉన్నానమాట. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ అటెండర్స్ వచ్చి వెళ్తున్నారనమాట, వేరే బేబీస్ వాళ్ళని ఒక 2 minutes కూడా ఉంచుతలేరు. వెళ్ళిపోండి అని చెప్తున్నారు. నన్ను ఇంకా వెళ్ళిపోమని చెప్తలేదు అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేంత వరకు ఇట్లనే కూర్చుంటా అనేసి నేను గమ్మున కూర్చొని ఉన్నా. వాళ్ళ సైడ్ కూడా చూస్తే ఎక్కడ వెళ్ళిపోమని చెప్తారో అనేసి. సో ఇంకా అట్లనే కూర్చొని ఉన్నా. 2 hours అయిపోయింది, 3 hours అయిపోయింది. కూర్చోడానికి కూడా నా వల్ల అవ్వట్లేదండి. ఎందుకు అంటే 4th డేనే ఇంకా అక్కడ బ్యాండేజ్ కూడా నాకు తీయలేదు. కూర్చోడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, కానీ నా బేబీని వదిలేసి నాకు వెళ్ళాలని అయితే లేదనమాట. సో ఇంకా అట్లనే బలవంతంగా కూర్చొని ఉన్నాను. అండ్ ఇంకా సిస్టర్స్ని ఒక్కొక్కరిని కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నాను అనమాట. బేబీకి ఇదెందుకు ఇట్లా పెట్టినారు, ఇదెందుకు అట్లా పెట్టినారు, దీనివల్ల ఏంటి యూజ్, అవన్నీ అడుగుతున్నాను. అండ్ నెక్స్ట్ మదర్ ఎన్నిసార్లు రావచ్చు ఇట్లా ఫీడింగ్ ఇవ్వడానికి అంటే ఎనీ టైం రావచ్చు, 24/7 ఇక్కడే ఉండాలి అనుకుంటే కూడా ఉండొచ్చు అనేసి అయితే చెప్పారనమాట. అమ్మయ్య అనుకున్నా, కానీ అక్కడే ఉండలేని పరిస్థితి అనమాట నాది. ఎందుకు అంటే నేను ఎక్కువసేపు కూర్చోలేను, నించోలేను. నా ప్రాబ్లం ఏమో అట్లా ఉండే. సో అట్లా ఆడికైనా ఈవినింగ్ 6కి అట్లా వెళ్ళి నైట్ 10:30 వరకు అక్కడనే ఉండేదాన్ని. మార్నింగ్ 7-8కి అట్లా వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంకి అట్లా వచ్చేదాన్ని అనమాట. అన్ని అవర్స్ కూర్చొనే ఉండి వాడిని చూసుకొని వచ్చేదాన్ని అనమాట. థర్స్డే రోజు డిశ్చార్జ్ అయినా కదా, థర్స్డే రోజు ఈవినింగ్ వెళ్ళిన, ఫ్రైడే రోజు కూడా వెళ్ళిన అనమాట. ఫ్రైడే రోజు ఏంటి అంటే సాటర్డే రోజు ఆపరేషన్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి నైట్ 12కి అంతా పాలు ఇవ్వడం బంద్ చేస్తాము అని చెప్పినారనమాట. ఇంకా బంద్ చేస్తాము అని చెప్పినప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది. అప్పటి వరకు ఎట్లా ఉండే అంటే చూడలేదు కదా నేను 3-4 days. ఇంకా సెకండ్ 2 days వరకు 3 days వరకు చాలా ఆశపడి వస్తాడు అనుకున్నాను, కానీ ఇంకా రాకపోయేసరికి హోప్స్ వదిలేసుకొని సరేలే ఎప్పుడన్నా రానిలే అన్నట్టు ఇంకా వాడిని చూడలేదు, వాడిని టచ్ చేయలేదు. నాకు వాడి మీద అంత ఫీలింగ్ లేదనమాట. అంటే ఇష్టం లేదని కాదు, ఫీలింగ్ అనేటివి ఏం లేకుండా అనమాట. వన్స్ నేను ఎప్పుడైతే వెళ్ళి వాడిని టచ్ చేస్తున్నానో, వాడిని పట్టుకున్నానో, ఇంకా వాడిని వదిలి రావాలంటే చాలా కష్టం అనిపించేది. థర్స్డే రోజు ఏమంత అనిపించలేదు, కానీ ఫ్రైడే రోజు రేపు ఆపరేషన్ అంటే వాడు ఎంత బాగా నవ్వుతున్నాడు నన్ను చూసి. ఫ్రైడే రోజు అసలు వదిలి రావాలి అని అయితే అనిపిస్తలేదు అనమాట. ఎంత పెయిన్స్ వస్తున్నాయి నాకు కూడా, అస్సలు కూర్చోలేకపోతున్నాను. కానీ వాడి కోసం అట్లనే కూర్చొని ఉంటున్నాను అనమాట. ఎందుకు అంటే రేపు ఆపరేషన్ చేసేస్తారు, ఆ చిన్న చేతులు కాళ్ళని పట్టుకోవాలి అంటేనే నాకే భయం వేస్తుంది. అట్లాంటిది చిన్నోనికి ఆపరేషన్ అంటే అవ్వలేదన్నమాట. వాని ముఖం చూడాలనిపిస్తుంది, ఎందుకో గిల్టీగా అనిపిస్తుంది. నేను చేసిన ప్రాబ్లమా ఏంది, వీడు ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుంది.
వాని ఫేస్ చూడాలంటే కూడా నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట. అసలు రేపు ఆపరేషన్ అంటే ఈరోజు ఎంత బాగా అనిపించింది అంటే వాడిని చూస్తుంటే వాడు ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడో. వాడికి తెలియదు కదా రేపు వాడికి ఆపరేషన్ అనేసి. చాలా కష్టంగా అనిపించింది, వదిలి రావాలనిపించలేదు. 10:30 వరకు అక్కడే ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకా నువ్వు అంతసేపు కూర్చోలేవు కదా, రా వెళ్దాము, ఏం కాదు సిస్టర్స్ చూసుకుంటారు రా అంటే ఇంకా 10:30కి మళ్ళీ నైట్ 12 వరకు సరిపోయాయి. అన్ని పాలు అయితే పిండేసి అక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వచ్చినా కానీ వెళ్ళేటప్పుడు కూడా నాకు అస్సలు మనసు లేదనమాట. ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు. మార్నింగ్ పడుకున్నాను అనమాట. మార్నింగే నిద్ర వచ్చింది. మార్నింగ్ 8కి అంతా ఆపరేషన్ చేసేస్తాము అనేసి చెప్పారనమాట. దేవుడి దయ వల్లనేమో నేను నాకు మార్నింగ్ టైంలో నేను నిద్ర పట్టేసరికి నేను లేచేసరికి ఆపరేషన్ అయితే అయిపోయింది అనేసి మా హస్బెండ్ అయితే ఫోన్ చేసినారు. సో ఇంకా అట్లా అయితే జరిగిందనమాట. ఇంకా ఆ రోజు నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే ఫీడింగ్ ఇవ్వడానికి ఉండదు, వద్దు అనేసి అయితే మా హస్బెండ్ కూడా ఇంకెన్ని రోజులు కూర్చొని ఉన్నావు, నీ వల్ల అవుతలేదు కదా, ఈరోజు రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ తీసుకొని పోతా అనేసి అన్నారు. సరేలే అనేసి ఇంకా ఆ రోజు అయితే హాస్పిటల్కి వెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్ళకపోయేసరికి కూడా నాకు ఎట్లనో అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే రోజు వెళ్ళిన హాస్పిటల్కి. సండే రోజు వెళ్తే అప్పటికి ఫీడింగ్ స్టార్ట్ చేసినారో లేదో అంత గుర్తు రావట్లేదు. మండేనో ఒక 5 ml ఫీడింగ్ అయితే ఇస్తున్నారనమాట బేబీకి. వాడికి ఆల్రెడీ నోట్లో పైప్, సండే రోజు నోట్లో పైప్ పెట్టినారనమాట. ఎందుకంటే ఓఆర్ఎస్ ఎక్కించడానికి. వాడి మూతి అంతా డ్రై అయిపోయింది, వాడికేమో చాలా ఆకలి వేస్తుంది. వాడిని చూస్తే అర్థమైపోతుంది, ఎందుకంటే నేను కూడా ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను కదా. ఫస్ట్ ఆపరేషన్ ముందు మనకి ఫుడ్ కట్ డౌన్ చేసేస్తారు, ఆపరేషన్ తర్వాత కూడా మనకి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వరు, ఎంత ఆకలి వేస్తుంది, ఎంత దాహం వేస్తుంది. అప్పుడే నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను కాబట్టి వాడిని చూస్తే నాకు అది అర్థం అయిందనమాట. వాడికి కూడా ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. అండ్ లిప్స్ అంతా మొత్తం డ్రై అయిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వాడిని ఎత్తుకుంటే చాలు, పాల కోసము ఎత్తుకుంటున్నాడు అనమాట, పాలిస్తుందేమో మా అమ్మ అనేసి. కానీ ఆ రోజు ఏం పాలు అయితే ఇవ్వలేదు. సిస్టర్స్ స్పూన్ ఫీడింగ్ ఇచ్చారనమాట. అది కూడా 5 ml. వాడు 20 to 25 ml మిల్క్ తాగుతాడు. అట్లాంటిది వానికి 5 ml ఇస్తే ఏం సరిపోతుంది చెప్పండి. ఆ 5 ml 2 hours వరకు వాడికి అదే అనమాట. మళ్ళీ 2 hours తర్వాత మళ్ళీ 5 ml ఇస్తారు. సో ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మండే రోజు మార్నింగ్ నుంచి నార్మల్ ఫీడింగ్ ఇస్తాము అనేసి అయితే చెప్పారు. ఇంకా మార్నింగే వెళ్ళిపోయినా అనమాట. ఇంకా ఆ రోజు డైరెక్ట్ ఫీడ్ ఇచ్చిన, మంచిగా తాగిండు. ఇంకా కొంచెం నార్మల్ అయినట్టు అనిపించిన, లిప్స్ కూడా కొంచెం నార్మల్ అయిపోయినాయి. ఫుల్ డ్రై అయిపోయింది అని చెప్పిన కదా, ఇంకా నార్మల్ అయిపోయినాయి. ఇంకా ఆ రోజు నుంచి ఫీడింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇవ్వాలంటే భయం అనమాట. అప్పటి వరకు కూడా చాలానే వైర్స్ ఉన్నాయి, ఇంకా ఆపరేషన్ తర్వాత ఇంకెక్కువ వైర్స్ అయిపోయినాయి అనమాట. ఆ వైర్స్ తోటి ఎత్తుకోవడానికి కూడా ఎక్కువసేపు ఇచ్చేవాళ్ళు కాదు సిస్టర్స్, జస్ట్ కొంతసేపు. ఎందుకంటే మదర్ టచ్ ఉంటే బేబీస్కి హీలింగ్ పవర్ తొందరగా అవుతుంది అన్నట్టు కొంచెం సేపు ఎత్తుకొని ఇచ్చేవారు. ఆ కొంచెం సేపు ఎత్తుకోవాలంటే కూడా నాకు భయం అనమాట. ఇంకొకటి నేను కూర్చోలేను, నాకు కూడా ఫుల్ పెయిన్స్ కదా. ఇంకొకటి బేబీని ఎట్లా ఇస్తే అట్లనే పట్టుకొని ఒక స్టాచ్యూ ఎట్లా ఉంటుంది అట్లనే ఉండాలన్నమాట. కొంచెం ఇటన్నా వైర్ టైట్ అయిపోతుందేమో, కొంచెం అటు ఇటన్నా వైర్ టైట్ అయిపోతుందేమో, ఏమైనా ఇబ్బంది అయిపోతుందేమని సిస్టర్స్ ఎట్లా అయితే ఇస్తారో అట్లనే పట్టుకొని కూర్చునేదాన్ని అనమాట. నాకు ఎంత బ్యాక్ పెయిన్ వచ్చినా నేను కూడా కదలకుండా అట్లనే స్టాచ్యూ లాగా ఉండేదాన్ని. ఎంత నరకం చూసినానో నాకే తెలుసు అనమాట. సో అట్లా ఇంకా ఫీడింగ్ ఇచ్చిన, ఇంకా డాక్టర్ మార్నింగ్ టైమ్స్ అట్లా చెకప్కి వస్తున్నాయి అనమాట. చెక్ చేసినప్పుడల్లా ఇంకెప్పుడు డిశ్చార్జ్ అప్పుడే చేయాలన్నమాట. అప్పుడు ఎన్ఐసీలోనే ఉన్నారు కదా బేబీ. ఎన్ఐసీలో నుంచి నార్మల్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారనమాట. రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత బేబీని నేను ఎలా చూసుకుంటున్నాను దాన్ని బట్టి డిశ్చార్జ్ చేస్తాము అనేసి అయితే చెప్పారనమాట. సో 9 days ఎన్ఐసీలోనే ఉన్నారు. 9th day తర్వాత 9th day రోజే నార్మల్ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేశారనమాట. 9th day ఈవినింగ్. 10th 11th day రోజు అయితే మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. 11th day వరకు బేబీని అంతా నేనే చూసుకున్నాను. డైరెక్ట్ ఫీడ్ నేనే ఇచ్చాను, సిరప్స్ చేయడం ప్రతి ఒక్కటి ఏమి ఇబ్బంది పెట్టలేదు. నార్మల్ చైల్డ్ ఎట్లా ఉన్నారో ఈ బేబీ కూడా అట్లనే ఉన్నారనమాట. కాకపోతే ఇక్కడ పొట్ట దగ్గర బ్యాండేజ్, స్టిచెస్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఎత్తుకోవడం, దింపడం అట్లా చేయాలన్నమాట. సో అట్లా చూసిన తర్వాత బాగానే ఉన్నారు, డిశ్చార్జ్ చేస్తాము అనేసి అయితే చెప్పారు. అప్పటి వరకు కూడా మేము రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం అనమాట.
రిపోర్ట్ వస్తే ఏం లేదు అని చెప్తే అట్లీస్ట్ ఇప్పటికన్నా హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోదాము. ఆల్రెడీ ఒక దగ్గర డిశ్చార్జ్ అయినప్పుడే చాలా ఏడ్చుకుంటూ అయితే బయటకు వచ్చినాము. అట్లీస్ట్ ఇప్పుడు బేబీతోటి హ్యాపీగా వెళ్దాము అనుకున్నాం, కానీ అప్పటికి కూడా రిపోర్ట్ అయితే రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అందరూ ఉన్న ఒక టైంలో ఒంటరి అయిపోతాము అంటారు కదా, మాకు ఆ టైం అట్లనే అనిపిస్తుంది అనమాట. అందరూ ఉన్నారు కానీ మేము డిశ్చార్జ్ అయ్యే టైంకి ఎవ్వరు లేరనమాట హాస్పిటల్ దగ్గర. మా హస్బెండ్కి ఎట్లా గుర్తుందో నాకు ఇప్పటికీ అదే షాక్ అనిపిస్తుంది. ఆపరేషన్ అయిన తర్వాత బయటికి తీసుకొచ్చేటప్పుడు డిష్ తీస్తారు కదా, సో అది నా 2 డెలివరీస్కి చూసి గుర్తుపెట్టుకున్నారో ఏంటో తెలీదు, నేనైతే ఏం చెప్పలేదు. అండ్ మా వాళ్ళు చెప్పే సిచ్యువేషన్లో లేరనమాట. మా అత్తమ్మ వేరే ప్లేస్లో ఉన్నారు, మా అమ్మ దగ్గర ఫోన్ లేదు. సో అట్లా ఎవరు ఇట్లా తీసుకొని రా అని చెప్పడానికి కూడా ఎవ్వరు లేదనమాట. ఆయననే చేసుకొని వచ్చినారు. కొబ్బరికాయలు కొనుక్కొని వచ్చి కింద సెక్యూరిటీకి అయితే ఇచ్చారనమాట. ఇట్లా మా వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు, దిష్టి తీయండి అనేసి సెక్యూరిటీకి ఇస్తే నేను నా బేబీని ఎత్తుకొని వస్తే సెక్యూరిటీ అంకులే మాకు దిష్టి తీసి కార్లోకి ఎక్కించి పంపించారనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఉంటారు కానీ ఒకనొక టైంలో మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. మనమే ఉండాల్సి వస్తుంది, ఎవ్వరు ఉండరు. ఆయన అంతా గుర్తుపెట్టుకొని తెచ్చి సెక్యూరిటీ అంకుల్కి ఇవ్వడం నాకు చాలా గ్రేట్ అనిపించింది అనమాట. ఎట్లా గుర్తుపెట్టుకున్నారో తెలీదు. ఇంకా తీసుకొని వస్తే ఇంకా బేబీని డిశ్చార్జ్ చేసిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. డాక్టర్ని లాస్ట్ టైం కన్సల్ట్ అయ్యి అన్నీ మాట్లాడుకొని ఇంటికి అయితే బయలుదేరేసి వచ్చినాం అనమాట. నాకు కూడా అప్పటికి గుర్తు లేదు ఇట్లా కొబ్బరికాయ కొట్టి తీసుకొని వెళ్ళాలి, మరి ఎవరికైనా చెప్పినావా అని కూడా నేను మా హస్బెండ్ని అడగలేదనమాట. ఎందుకు అంటే నాకు అప్పటి వరకు హాస్పిటల్లో ఉన్న రోజులు అప్పుడు సరిగ్గా నిద్ర లేక అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాము. బేబీ నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బేబీ వల్ల ఇంకా బేబీని మంచిగా చూసుకోవాలి, ఎవ్రీ 2 అవర్స్కి ఫీడ్ ఇవ్వాలి అన్నట్టు అస్సలు కొంచెం కూడా కళ్ళు మూసుకోలేదన్నమాట. బాగా ఇంకా నిద్ర లేకపోవడం వల్ల, రెస్ట్ లేకపోవడం వల్ల మైండ్ అనేది పనిచేస్తలేదు నాకు చెప్పాలి అంటే. అప్పటికే ఇంకా లాస్ట్కి ఎవరు లేకుండా ఇంకా మేము మట్టుకే నేను, మా హస్బెండ్, నా బేబీ మాత్రమే ఇంటికి వచ్చినాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అందరు ఉన్నారులేండి. సో ఇంకా అట్లా సెక్యూరిటీ అంకుల్ అయితే దిష్టి తీసి కార్ అయితే ఎక్కించి పంపించారనమాట. ఇంటికి వచ్చినాము. మా అమ్మ ఉంటారన్నారు, మా అత్తమ్మ ఉంటారన్నారు, కానీ నాకు ఇంకా మా హస్బెండే ఉండాలి అనిపించింది అనమాట. ఇంకా ఆయననే ఉండమని చెప్పిన. ఇంకా మేమిద్దరమే ఉన్నామన్నమాట హాస్పిటల్లో, నేను, మా హస్బెండ్, మా చిన్నోడు. 9th డే రోజు నార్మల్ రూమ్కి వెళ్ళినాం కదా, 9th డే, 10th డే, 11th డే ఈవినింగ్ వరకు ఇంకా మేము ముగ్గురమే ఉన్నామన్నమాట. లాస్ట్కి ఇంటికి కూడా మేము ముగ్గురమే వచ్చినాము. సో ఇంకా ఆ రోజు కూడా రిపోర్ట్ లేకుండానే డిశ్చార్జ్ అయ్యి అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఉండలేకపోయినాం. ఎందుకంటే ఒక రిపోర్ట్ వచ్చేసింది అనుకోండి, ఏమి లేదు అంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇప్పటి వరకు అయిపోయింది, చెడు రోజులన్నీ అయిపోయినాయి, ఇక్కడ నుంచి అయినా మంచి రోజులు వస్తాయి అని ఆశపడడానికి ఉండేది. సో ఇంకా రిపోర్ట్ లేకుండానే ఇంటికి వచ్చేసినాము. ఆఫ్టర్ 5 days 6 daysకి అయితే రిపోర్ట్ వచ్చిందనమాట. సో రిపోర్ట్లో ఏమొచ్చింది, నెక్స్ట్ ఇంకా మాకు 3 daysకి రివ్యూకి అయితే రమ్మన్నారనమాట. ఆ రివ్యూకి ఇంకా స్టిచెస్ గురించి అవన్నిటి గురించి అండ్ నెక్స్ట్ ఫస్ట్ బేబీకి వ్యాక్సిన్ అవన్నీ చేయించినాం అనమాట. ఇంకా అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో, ఇంకా చెప్తూ పోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది. నేను ఇంకా మధ్యలో చాలానే స్కిప్ చేసిన, ఇంకా క్లియర్గా చెప్తే ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుంది. సో దీంట్లో ఏంటి అంటే బేబీకి ఆపరేషన్ అయిందా లేదా అండ్ నెక్స్ట్ టిఫా స్కాన్ నుంచి NICU 11 days జర్నీ అయితే షేర్ చేశాను అనమాట. ఫర్దర్గా వచ్చే బ్లాగ్స్లలో నేను పిన్ టు పిన్ ఎప్పుడు ఏమైంది అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను రిపోర్ట్ ఏమొచ్చింది, ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి అన్నారు, ఏం చెప్పారు, ఏంటి అవన్నీ నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లీజ్ కొంచెం పేషెన్స్ తోటి అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు బేబీకి అంతా నా టిఫా స్కాన్ నుంచి బేబీ NICUలో ఉన్న ఆ 11 days వరకు ఇప్పుడు షేర్ చేశాను. మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసినాం కదా. నెక్స్ట్ ఒక 4-5 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు రిపోర్ట్ వచ్చింది, దాని గురించి ఏమన్నారు ఏంటి అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇవి ఏంటి అని అనుకుంటున్నారా, ఇవన్నీ మా చిన్నోని బిల్స్ అండి. చూస్తున్నారు కదా ఎన్ని పేపర్స్ ఉన్నాయో. ఇవి వాడు వాడు పుట్టినప్పటి నుంచి 11th డే మేము డిశ్చార్జ్ అయ్యేంత వరకు జరిగిన బిల్స్ అనమాట ఇవి. దీంట్లో 100 rupees బిల్ ఉంది, 1 lakh rupee బిల్ కూడా ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బిల్ అయితే మా హస్బెండ్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అంటే, సో ఈ బిల్స్ అన్ని ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే, మేము అస్సలు అఫోర్డ్ చేయలేనంత అయితే బిల్ అయ్యిందనమాట. అరౌండ్ 6 lakhs దాకా అయితే వెళ్ళింది. అంత అమౌంట్ మాకు
అడ్జస్ట్ చేయడం అంటే చాలా పెద్ద థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అందులో సింగిల్ రూపీ కూడా మా ఓన్ పైసలు అయితే కావన్నమాట. ప్రతిదీ బయట నుంచే తీసుకొని వచ్చారు. అండ్ ఇంకొక విషయం గ్రేట్గా చెప్పాలి ఏంటి అంటే ఆ 11 డేస్లో 5 lakhs to 6 lakhs అమౌంట్ అడ్జస్ట్ చేసినారు అంటే మా హస్బెండ్. అసలు ఏం చెప్పాలి కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. ఈరోజు రేపు ఒక 10,000 బయట నుంచి తెచ్చుకోవాలి అంటేనే దొరకని రోజులు అనమాట. మా కోసము, నా కోసము, నా బేబీ కోసము ఇన్ని ల్యాక్స్ బయట నుంచి తీసుకొని వచ్చి మాకు పెట్టారు అంటే ఇన్ని ల్యాక్స్ అయితే మేము ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టినా కూడా బేబీని ప్రాబ్లం నుంచి తప్పించినామా అంటే ఇంకా తప్పియలేదనే చెప్పాలి అండి. ఎందుకు అంటే ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏంటి మరి ఇది క్యూర్ అయ్యిందా, క్యూరబుల్లా కాదా, లేకపోతే ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ బిల్స్ దాచడానికి కూడా రీజన్ ఏంటి అంటే హాస్పిటల్ వాళ్ళే చెప్పారనమాట, ఇట్లా ఫండ్ రైజింగ్ చేద్దాము అని చెప్పేసి. ఓపెన్ చేశారు మెయిల్స్, అది నాకు ప్రొసీజర్ అంత తెలియదండి. ఫండ్ రైజింగ్ కోసం అయితే అన్నీ ఓపెన్ చేశారు కానీ దాన్ని ఇంకా కంటిన్యూ చేయలేకపోయినారు అనమాట మాకు. సో వాళ్ళు ఫండ్ రైజింగ్ అనేసి ఫండ్ రైజింగ్ చేయండి అనేసి ప్రొసీజర్ అంతా చెప్పారు, చేశాము కానీ మరి ఎందుకో మధ్యలో స్టాప్ చేసేసినారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంకా మేము కూడా కంటిన్యూ చేయలేదన్నమాట. 6 lakhs రూపీస్ అంటే నార్మల్ విషయం అయితే కాదండి. మాకైతే చాలా బిగ్ అమౌంట్ అనే చెప్పాలి. ఎంత సఫర్ అయినారో అది ఆయనకు మాత్రమే తెలుసు. ఏమంటారు, హెల్త్ ప్రాబ్లంగా నేను చిన్నోడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినామో ఫైనాన్షియల్గా ఆయన కూడా అంతే అమౌంట్ ఆఫ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారనమాట. అసలు ఇట్లాంటి రోజులు మళ్ళీ జీవితంలో రావద్దు అనేసి అయితే అనుకుంటున్నాను. అంటే ఆయన ఏమనుకున్నారు అంటే నా డెలివరీకి ఎంత అవుతుందో అంతవరకు అయితే తీసి పెట్టుకున్నారనమాట అమౌంట్. కానీ ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా బాబుకి ఇట్లా అయిపోతుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అవుతుంది అని తెలుసు కానీ ఇంత అమౌంట్ వరకు అవుతుంది, ఇంత ఇమీడియట్గా అవుతుంది అని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అట్లా అమౌంట్ లేకపోయేసరికి అన్నీ బయట నుంచే తీసుకొని వచ్చారనమాట. చాలా కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ తీసుకొని వచ్చి అయితే వాళ్ళకి బిల్ పే చేశారు. ఇంకొకటి ఈ హాస్పిటల్లో ఏంటి అంటే బిల్ పే చేస్తేనే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము అనేసి డైరెక్ట్గా చెప్పేస్తారనమాట వాళ్ళు. ఎంత కఠినంగా ఉంటారు అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకేం చేయలేము. వాళ్ళదే మనదే కదా, మనకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళని అనడము కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకు డెలివరీ అయిన హాస్పిటల్లో ఏంటి అంటే డెలివరీ మొత్తం అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసే రోజు వచ్చేసి మనతోటి బిల్ కట్టించుకుంటారనమాట. కానీ వీళ్ళు మాత్రం ఫస్ట్ బిల్ పే చేస్తేనే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంకా చూడండి, బిల్ పే చేయాలి అంటే అమౌంట్ ఉండాలి కదా. అమౌంట్ కోసం మా హస్బెండ్ ఎంత కష్టపడ్డారో అది ఆయనకు మాత్రమే తెలుసు. మాతోటి కూడా అసలు షేర్ చేసుకోరనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి. ఆల్రెడీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. దాంట్లో మళ్ళీ ఇది పెద్దది పడిందనే చెప్పాలన్నమాట. చెప్పలేము. లైఫ్ అంతా బాగుంటే ఇద్దరం కష్టపడితే ఎన్ని రోజులు పట్టదు అది కట్టుకోవడానికి. కానీ ఇన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టుకున్న బేబీకి క్యూర్ చేయగలిగినామా అంటే ఇంకా చెప్పలేమని చెప్పాలండి. ఎందుకు అంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఏమొచ్చింది, ఫర్దర్గా ఏంటి అన్నది మీకు క్లియర్గా చెప్తాను. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో చెప్పొచ్చు, కాకపోతే ఆల్రెడీ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. సో అందుకనే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. కొంచెం పేషెన్సీతో అయితే వెయిట్ చేయండి. ఎందుకు అంటే 2 బేబీస్ తోటి అండ్ నెక్స్ట్ మా చిన్నోడు నైట్ టైమ్స్ ఒక 10 minutes కూడా పడుకోడండి. నైట్ అంతా మెలుకొనే ఉంటాను అనమాట. నేను మార్నింగ్ 8, 9కి అట్లా పడుకుంటాను. 12కి అంతా లేస్తాను. ఇంకా 12కి లేచిన అంటే ఇంకా అసలు పడుకోను అనమాట. ఫుల్ హెడేక్, అంతా పిచ్చిగా అయిపోతుంది. ఇంకా నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది మీకు అందరికి తెలిసిందే కదా. సో అట్లా అయితే ఉంది అనమాట నా పరిస్థితి. సో నిద్ర లేకపోవడం వల్ల మైండ్ అనేది పనిచేస్తలేదు. సో అందుకనే వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నా. మ్యాక్సిమం చేయడానికే ఇష్టం అండి నాకు కూడా. ఎందుకు అంటే మీతో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ వ్లాగ్స్ చేస్తుంటే కూడా నా మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అనమాట. సో అట్లా చేయాలనే ఉంది కానీ హెల్త్ అనేది సహకరిస్తలేదు అనమాట. సో ఎంత తొందరగా పాసిబుల్ అయితే నెక్స్ట్ వీడియో కూడా అంత తొందరగా పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఒకరోజు తప్పించి ఒకరోజు పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నానండి, కానీ అవ్వట్లేదు. చూద్దాము. అట్లీస్ట్ కొన్ని డేస్లో మళ్ళీ రెగ్యులర్ అయితే అయిపోతానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బిల్స్ అన్నీ దాచిపెట్టడానికి రీజన్ ఏంటి అంటే హాస్పిటల్ వాళ్ళే మాకు చెప్పారనమాట, ఇట్లా బేబీస్ కోసము ఫండ్ రైజింగ్ చేద్దాము మీకు, ఎందుకంటే ఇంత అమౌంట్ అయ్యింది కదా, ఫండ్ రైజింగ్ చేయడం వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశారు. కానీ మరి మధ్యలో అది ఎందుకు స్టాప్ చేశారో తెలీదు, నాకు దాని గురించి అంత ఐడియా లేదు. సో మా హస్బెండ్ని కూడా నేను ఇంకా కనుక్కోలేదు అనమాట.
మీకు ఎవరికైనా ఈ ఫండ్ రైజింగ్ గురించి ఏమన్నా తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ చేద్దాము, అది చేసిన తర్వాత ఇన్ కేస్ ఆ ప్రొసీజర్ మీకు ఏమన్నా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఫర్దర్గా ఏమన్నా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ చేసినారు, లింక్ అవన్నీ వచ్చినాయి. నాకు ప్రొసీజర్ అంత తెలియదండి. సో వాళ్ళు జస్ట్ ఆ లింక్ అయితే షేర్ చేసినారు, ఇది లింక్ సోషల్ మీడియాలో షేర్ చేయండి అన్నట్టు ఏదో సంథింగ్ చెప్పినారంట. మరి అది ఇంతవరకు అయ్యిందో లేదో తెలీదు. సో మాకు ఫండ్ రైజింగ్ నుంచి అయితే ఇంకా 1 రూపీ అయితే మేమేం కలెక్ట్ చేయలేదు. ఆ ప్రొసీజర్ మీకు ఏమన్నా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను ఆ ప్రొసీజర్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.